యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అన్స్టాపబుల్. సో ఆ షోలో కానీ సో మీరిద్దరికి బాలయ్య గారు ఇచ్చిన సపోర్ట్ కానీ నిజంగా అస్సలు ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ టైం నేను బాలయ్య బాబుని చూసినప్పుడు పబ్లిక్ లో ఉన్న టాక్ మీకు ఐడియా ఉంది బాలయ్య గురించి, కానీ రియల్ గా చూసినప్పుడు అది 2 days షూటింగ్ జరిగింది. మీకు తెలుసో తెలియదు. 1 day షూట్ లో ఏమైందంటే వీళ్ళు ఆడియన్స్ లో లేరు, సడన్లీ చూసే ప్రేక్షకులకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక అది ఇరిటేబుల్ అయిపోతుంది. కరెక్ట్ కాదు అంటే అప్పుడు ప్యాకప్ చేశాడు, మళ్ళీ ఆ షెడ్యూల్ రీషెడ్యూల్ చేశారు. మ్యారేజ్ చేసుకునే టైం కల్లా సో అన్న సినిమాలో యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే జాబ్ చేస్తున్నాడా? లేదండి, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. అప్పుడు యాక్టింగ్ చేస్తలేడు, చేస్తలేదు, జాబ్ చేస్తున్నాడు. చెప్పాడా? అంటే మ్యారేజ్కి ముందు ఏమైనా చెప్పారా? చెప్పాడు. మరి జరిగింది అసలు పెద్దలతోని అరేంజ్ మ్యారేజే. ఇద్దరు ఒకే ఊరు ఒకే గల్లీ, కానీ తను హైదరాబాద్లో ఉంటాడు అని తెలియదు. చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని, కానీ అందరం చూస్తే అట్లే అనుకుంటాం అన్నమాట. అదే అడుగుతారు, కానీ కాదు, అరేంజ్ మ్యారేజ్. మళ్ళీ సినిమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కానీ లేకపోతే అవకాశాల కోసం తిరగాలని కానీ ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే హూ ఇస్ ద రైట్ పర్సన్ అది కరెక్ట్ తెలియట్లేదు. రీసెంట్లీ ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, తను ఏం చెప్పాడు, నాకు సమ్ అమౌంట్ రిక్వెస్ట్ చేశాడు, ఒక మదర్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని. నేను అవకాశం కోసం పే చేశాను. ఈ రోజు వరకు నెంబర్ బ్లాక్, నా నెంబర్ ఎప్పుడు అవుడు ఐ కాంటాక్ట్. హాయ్ శివలాల్, ఎలా ఉన్నారు? బాగున్నానండి చాణక్య గారు, చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే మీ యాంకరింగ్ చూస్తూ ఉంటాను. అంటే మీలాంటి వాళ్ళతో యాంకరింగ్ చేస్తే ఏంటంటే మాలాంటికి కూడా ఒక పబ్లిక్లో ఇప్పుడు కొంతమంది యాంకర్స్కి యాంకర్ కోసమే చూసే ఛానల్స్ ఉన్నాయి, దానికోసమే చూసే ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి దాంట్లో మేము క్లిక్ అయితే ఇంకా మేము మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చాను చాలా మంది వస్తారు, కానీ మీలాంటి ఇంకొక 100 మందికి వెళ్తుంది. దానివల్ల మాతోని మీకు పేరు, మీ వల్ల మాకు పేరు, చేదోడు వాదన టైప్లో. అవునా కదా? చిన్మయ్య గారు ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ స్టూడియోకి వచ్చినందుకు మాకు కూడా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే పోయి అబ్బా అనుకోకుండా ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చాము, ఇంత మంచి స్టూడియోకి వచ్చాము అన్న ఫీలింగ్ కలుగుతుంది లోపల. అని ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదామో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంకా బాగుంది. ఎక్కడి నుంచి అంటే సరే ఫస్ట్ మనము బాలయ్య బాబు గారి దగ్గర నుంచి మొదలెడదామా? డెఫినెట్లీ జై బాలయ్య, జై బాలయ్య అనుకుంటూ ఆ ధైర్యంతో మనం ఇంటర్వ్యూ మొదలెడదాం. ఓకే, నాకు అన్స్టాపబుల్. సో ఆ షోలో కానీ సో మీరిద్దరికి బాలయ్య గారు ఇచ్చిన సపోర్ట్ కానీ నిజంగా అస్సలు ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. అయితే చాలా బాగా అనిపించింది, అన్బిలీవబుల్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బాలయ్య బాబుని చూసినప్పుడు పబ్లిక్ లో ఉన్న టాక్ మీకు ఐడియా ఉంది బాలయ్య గురించి, కానీ రియల్ గా చూసినప్పుడు అది 2 days షూటింగ్ జరిగింది. మీకు తెలుసో తెలియదు. 1 day షూట్ లో ఏమైందంటే అంటే జనరల్గా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో గెస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తారు, నన్ను కూడా బ్యాక్ సైడ్ నుంచి చేశారు. కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత ఏవి చూసిన తర్వాత తన అద్దు ఆడియన్స్ ని పికప్ చేస్తా అంటే డైరెక్టర్ యాక్సెప్ట్ చేయలేడు అప్పుడు. ఎందుకు అంటే వీళ్ళు ఆడియన్స్ లో లేరు, సడన్లీ చూసే ప్రేక్షకులకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక అది ఇరిటేబుల్ అయిపోతుంది. కరెక్ట్ కాదు అంటే అప్పుడు ప్యాకప్ చేశాడు, మళ్ళీ ఆ షెడ్యూల్ రీషెడ్యూల్ చేశారు. నన్ను ఆడియన్స్ మధ్య కూర్చుండబెట్టి ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అయితే ఒక స్టేజ్ దిగి మమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఓకే, ఇంతవరకు ఎవరిని జస్ట్ వెల్కమ్ టు అని ఇట్లా చెప్పి వెనక నుంచి వస్తారు. అవును, ఎంత పెద్ద గెస్ట్ అయినా ఎవరైనా కావచ్చు.
కానీ నన్ను స్టేజ్ దిగి నేను కూర్చున్న ప్లేస్కి వచ్చి మా ఇద్దరిని చేయబట్టి పైకి మళ్ళీ తీసుకెళ్ళారు రిసీవ్ చేసుకోవడం కూడా బాలకృష్ణ గారే మా వద్దకు వచ్చి అదే. ఆడియన్స్ దగ్గరకు వచ్చి మరీ రిసీవ్ చేసుకున్నాను. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో. యా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్స్ చూస్తూ ఉంటే. వెరీ చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వస్తాము అంటే తనే వద్దు నేనే వెళ్ళి తీసుకొస్తాను అని మరీ చెప్పి మరీ వస్తే ఆడియన్స్ అందరు ఎంత గోల గోల వేసిండ్రు అప్పుడు. అది ఇంకా వేరే ఇక చెప్పడానికి వీలు కాదు. యా కానీ అది జరిగి సుమారు దరిదాపు సంవత్సరం అవుతున్నా కానీ 1.5 year అవుతున్నా కానీ ఇంకా ఆ మూమెంట్స్ అనేది కూడా అసలు మర్చిపోలేకుండా ఉంటాం. ఇప్పుడు లైఫ్ లాంగ్ అది అలాగే ఉంటదండి, మర్చిపోవడం అన్నది ఉండదు ఇక అది. యా ఇంతకీ ఎట్లా వచ్చిందన్న అవకాశం? ఇట్లనే వీడియో ద్వారా ద్వారా ఒరిజినల్గా ఏంటంటే ఒక ప్రైవేట్ ఛానల్ పేరు చెప్పాలి నాకు తెలియదు కానీ ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూ అయినప్పుడు అది కొద్దిగా వైరల్ అయింది. 10 lakhs 9 lakhs వ్యూస్ అయినప్పుడు వాళ్ళు ఒరిజినల్ కానిస్టేబుల్ ప్రోగ్రామ్ చెప్పారు. అప్పుడే స్టార్ట్ అయింది అది ప్రోమో. ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు కానిస్టేబుల్ బాలకృష్ణ గారు హోస్ట్గా వస్తున్నారు అని అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి ఏదో షూట్లోనో సంథింగ్ ఏదో వేలోనో యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓకే ఐ థింక్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఇక అందరూ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, ఇది షో కథం అయిపోయింది, ఇక దీన్ని చేస్తాడో చెయ్యడో, ఫస్ట్ ప్రోమోనే ఇట్లా అయిపోయింది, ఇంకా మొత్తం 3 episodes అది చేసిన తర్వాత టెలికాస్ట్ చేద్దామని ఆగిపోయారు. 3rd episode ఎవరో గెస్ట్ ఉంటే అది కాదు దీన్ని లేపడానికి ఒక వ్యక్తి కావాలని నన్ను ప్రదీప్ బైరి అని అతను దానికి అసిస్టెంట్ డైరెక్టర్ సంథింగ్ తను కలిశాను, నన్ను అప్రోచ్ అయ్యాడు. కానీ అంటే మీకున్న ఎథిక్స్ ప్రకారం షో పేరు చెప్పారంటే ఏం చెప్తాడు, నేను ఎవరైనా కానీ ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ అడిగితే ఈ ఛానల్ ఏంది, ఏం కాన్సెప్ట్ అది అడగాలి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు తెలియక పుత్ర ఏమైనా దానికి మై రెస్పాన్సిబుల్. అవునవును ఖచ్చితంగా ఉంటుంది అట్లా. అందుకని నేను చెప్తాంటే నేను చెప్పను ఒక 15 days నా వెంట పడ్డాడు. లాస్ట్కి అయితే సార్ నేను చెప్పలేను కావాలంటే మా మేనేజర్ ఉన్నాడు తీసుకపోతే రెడీ టు కమ్ అన్న పోయి కలిసిన అప్పుడు చెప్పారు సార్ ఇది షో కానీ ఇది షో కొద్దిగా బ్యాడ్ కామెంట్స్ వస్తుంది మిమ్మల్ని పెట్టి లేపాలనుకుంటున్నామంటే రెడీ అన్న. అప్పుడు తెలిసింది బాలయ్య బాబు అని. ఓకే కానీ 3rd episode ప్రోమో వచ్చేదాకా నాకు గ్యారంటీ లేకుండే, ఎందుకంటే మీడియాలో కొన్ని వస్తాయి టెలికాస్ట్ అవుతాయి కానీ టెలికాస్ట్ అయ్యేదాకా నమ్మకం లేదు. అంటే సినిమాలలో కూడా మనం చూస్తూ ఉంటాము, చాలా మంది కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు కానీ మధ్యలో ఎడిటింగ్లలో పోతూ ఉంటాయని అంటూ ఉంటారు. అలా ఒరిజినల్ గా దీనికి అనిల్ రావుపూడి బ్రహ్మానందం వచ్చారు. దానికన్నా ముందు ఒరిజినల్ మాకు చెప్పింది జగపతి బాబు ఇంకొకరు ఎవరో చెప్పారు. ఆయన షెడ్యూల్ బిజీ ఉన్నట్టుకి ఇమ్మీడియట్ చేంజ్ చేశారు ఆ రోజు. ఓకే అట్లా అది జరిగింది. తక్కువ అమ్మా అన్నంటే యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని మూవీస్లో చేశారు అలా ఉంటుంది వేరు. కాకపోతే మీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇది మొత్తం చూసేటప్పటికి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అన్స్టాపబుల్. ఇప్పుడు నేనంటే చాలా ఇంటర్వ్యూస్ అవి చేసి అంటే చాలా ఇంటర్వ్యూస్ కానీ మొదటిసారి పోయి నేను బాలకృష్ణ గారితోని అసలు ఇక ఆయన స్వయంగా చూసి ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేసి అదంతా చూసేసరికి మొదటిసారి ఆ అనుభూతి ఇక వేరేలాగా అనిపించిందండి. ఓకే ఓకే దాన్ని ఇప్పటికీ ఒక డైలాగ్ చెప్తాడు. అంటే జనరల్గా పిఆర్ఓలు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఇప్పుడు 1 year లో 2 times ఆమె కలిశాను. ఆదర్శ దంపతులు మీలాగా ఎవరు ఉండరు అని చెప్పి మన చేతి జోడి పెట్టారు. అంతా మీరు చేతులు ఎత్తారు చెప్పి మీరు చూడండి మన షోలో లాస్ట్ నీ డౌన్ చేసి కూర్చోరు. జనరల్గా ఎవరి ముందైనా ఇట్లా చేతి ఎత్తాడు ఎక్కడ లేదు కానీ ఆయన ఫోటో కోసం నీ డౌన్ చేసి నాకు తను కూడా అంత చేయి ఫ్రాక్చర్ అయి ఉన్నా కానీ మాతో పాటు తన కింద కూర్చొని మరీ మాకు సెల్ఫీ ఇచ్చింది ఫోటోలకు. చాలా బాగా అనిపించింది. అండ్ మరి మీ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మీరు హైదరాబాద్కి వచ్చిందే సినిమాల్లో యాక్ట్ చేయడానికి అని చెప్పేసి కాదే ఈ విషయం ఎక్కడ బయటికి మాత్రం రానిలేదు, ఎప్పుడు రానియలేదు. అంటే అది వచ్చింది 2000 ఇప్పుడు 2000 అంటే అలీ వాళ్ళ తమ్ముంది ఎంజాయ్ సినిమా అని ఉంది ఒకటి, కయ్యూమ్ అయిన ఇప్పుడు ప్రజెంట్ పేరు. ఓకే ఒరిజినల్ ఆయన పేరు అజయ్ అని చేంజ్ చేశారు అప్పట్లో. ఎంజాయ్ అయిన మూవీ తనే అలీ ప్రొడ్యూసర్, ఇంకొకరి కరీంనగర్ అనే ఎవరు విజయ్ సంథింగ్ కదా పేరు, వాళ్ళ ప్రొడ్యూసర్తోని అజయ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చేశారు. ఓకే ఆ సినిమాకి ఒక క్యారెక్టర్ కావాలని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. నేను హైదరాబాద్ వచ్చాను. ఆ సినిమా అయిపోయింది. ఆ టైంలో మా టీవీ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఒక మాంత్రికునిగా గెటప్ వచ్చింది, ఎవడి గోలా వాడేది సీరియల్ మాంత్రికుని, అందులో కూడా నేను చేశాను. దాని తర్వాత సుమన్ వారితో ఒక సీరియల్ వచ్చింది, అది ఒక 4-5 episodes వచ్చింది, అది కూడా మా టీవీలోనే. అది ఏమైందో నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఆ సీరియల్ అయిపోయింది. ఒకవేళ ఆ సీరియల్ రన్ అయి ఉంటే నేను ఎక్కడో ఉంటుంటుంది. చాలా మంచి క్యారెక్టర్, అది లెంతీ క్యారెక్టర్. ఇది మాయాద్వీపం చేశారా మీరు? మాయాద్వీపం కాదు, వేరే అవుతుంది, అది ఓంకార్. ఓకే అది వేరే వాళ్ళు, నేను కాదు. మీరు చేసింది? నేను ఎవడి కూడా వాడిదే ఒకటి సుమన్ గారి టీవీ ఛానల్ పేరు గుర్తులేదు, అది కూడా మా టీవీ. కానీ రాగానే మీకంటూ అవకాశాలు అనేది కూడా కంటిన్యూగా రావడము,
అంతా జరిగింది. అవును. కాకపోతే ఆ తర్వాత ఏమైంది అసలు? ఆ తర్వాత ఏమైందంటే ఎట్లా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో నాకు సర్వే కూడా చాలా కష్టమైంది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేకుండే, ఎటు పోవాలన్నా బస్సులో పోవాలి, ఓకే. 1 రూపీ సెల్ ఫోన్ కూడా లేకుండా 1 రూపీకి ఆయనతో మాట్లాడాలి, నాకు నెంబర్స్ లేకుండే, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నాకు కొన్ని ఆఫర్స్ మిస్ అయినాయి, మంచి మంచి ఆఫర్స్ మిస్ అయినాయి. ఇప్పుడు వైవిహెచ్ చౌదరి ఫస్ట్ సినిమా చంటిగాడ్ సినిమా ఉండే కదా, జై గారి అలా తమ్ముడే కదా, కౌశిక్ వాళ్ళ తమ్ముడే కదా, యా 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 ఆదిత్య గారు. ఆదిత్య గారు అయితే ఫస్ట్ మూవీ, సుహాసిని ఫస్ట్ మూవీ. యా అవును. దాంట్లో క్యారెక్టర్ ఉంటాడు నాలాంటి ఏంటంటే మేడం లెక్క ఉంటాడు హైట్, అది ఫస్ట్ నాకే వచ్చిన క్యారెక్టర్. జయ మేడంతో నేను కలిశాను, కానీ ఆ టైంకి నాకు కమ్యూనికేషన్ ఒక ఫ్రెండ్ నెంబర్ అయితే ఆ ఫ్రెండ్ లేకుండా ఇక్కడ తను ఎక్కడికి వెళ్ళిపోయారు. నాకు వచ్చేవరకు సార్ ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, చేయలేను, అదొకటి మిస్ అయింది. ఇంకోటి రామ్ ఫస్ట్ సినిమా వైవిహెచ్ చౌదరి, యా దేవదాస్ మూవీ, దాంట్లో కూడా కథ ఉంటాడు సేమ్, ఓకే. ఆయన క్లిక్ అయ్యాడు, ఇప్పటికీ ఆయన సీరియల్ చేస్తూ ఉన్నాడు. అట్లా అట్లా కొన్ని మంచి మంచి సినిమాలు మిస్ అయిపోయినాయి ఓకే కమ్యూనికేషన్ వల్ల. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే టైం కల్లా సో అన్న సినిమాలో యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే జాబ్ చేస్తున్నాడా? లేదండి, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, అప్పుడు యాక్టింగ్ చేస్తలేడు, చేస్తలేదు, జాబ్ చేస్తున్నాడు. చెప్పాడా అంటే మ్యారేజ్కి ముందు ఏమైనా చెప్పారా? చెప్పాడు, మాది జరిగింది అసలు పెద్దలతోని అరేంజ్ మ్యారేజే, ఇద్దరు ఒకే ఊరు ఒకే గల్లీ, కానీ తను హైదరాబాద్లో ఉంటాడు అని తెలియదు. ఏది ఇద్దరిది కరీంనగర్? ఇద్దరు కరీంనగర్, ఇద్దరు ఒకటే ఊరు ఒకటే ఏరియా, ఓన్లీ ఇప్పుడు పక్క గల్లీ ఈ గల్లీ అంతే తేడా ఇల్లు. అంటే వీళ్ళ బ్రదర్స్ అంతా నాకు తెలుసు, నేను తెలియదు అక్కడ ఉంటా అని ఈయనకు తెలియదు, ఆయన ఇక్కడ ఉన్నాడు ఇదే ఊర్లో అని నాకు తెలియదు. అట్లా ఓకే. చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని, అదే అందరం చూస్తే అట్లే అనుకుంటాం అన్నమాట, లవ్ మ్యారేజ్ అడుగుతారు, కానీ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే, అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ అయితే పక్క పక్క గల్లీలోనే ఉంటానన్నప్పుడు అసలు ఎప్పుడు చూసుకోవడం కానీ అలా ఏం జరగలేదా? అంటే తినేక బయటకు వెళ్ళదు, నేను వెళ్ళినప్పుడల్లా ఓన్లీ డాడీతోనే బయటకు వెళ్తుంటే, బైసికల్ మీద సైకిల్ మీద అట్లా. ఈయన ఎక్కువ ఓన్లీ స్కూలు కాలేజ్ ఇల్లు అలా ఉంటుండే. ఈ తర్వాత నాకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను హైదరాబాద్ చాలా తక్కువ అవుతుంది ఊరికి. ఈ హైదరాబాద్ లెక్క వచ్చినప్పటిసరికి వీళ్ళ తమ్ముళ్ళు అంటే నాకు జెంట్స్ అందరు ఇక్కడ కలుస్తుంటారు, కాలేజ్లో అక్కడిక్కడ కలుస్తుంటారు కాబట్టి తెలిసిపోయింది. అట్లా వీళ్ళ తమ్ముళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటుండే. తర్వాత నేను పోయి ఇది కలిసినప్పుడు కూడా పెళ్లి చూపులకి వాళ్ళతో ఒక తమ్ముడు వచ్చినప్పుడు నువ్వు గీడింది ఉన్నావురా అంటే మా అక్కనే అనబట్టే, మీ అక్క నాకు చెప్పలేవంటే అది గవి చెప్తారా అనాలి అట్లా. ఓకే, చాలా కాలేజ్ నుంచి కాబట్టి అరే ఎట్లా మాట్లాడుకుంటారు కదా, అట్లా సడన్ గా కనిపిస్తే మేము అడగమా అంతే అంతే అట్లా ఇక్కడ ఎందుకున్నామని. కానీ హైలైట్ ఏంటంటే పక్క గల్లీలోనే పెట్టుకుని అసలు చూడకుండా అనేది మ్యారేజ్ అయిపోయిందంటే దట్ ఈస్ గ్రేట్ కదా, ఇక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ జరుగుతుంది. కానీ మీకు పక్క గల్లీలోనే రాసి పెట్టింది కాబట్టి అలా అయిపోయింది. ఓకే, కానీ లైఫ్ అలా అయితే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది కూడా జరిగింది కంపల్సరీ. కానీ ఈ మూవీస్లోంచి పక్కకు తప్పుకోవాలి ఇంకా లేదు, సో ఇంకా రెగ్యులర్ జాబ్కి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం ఏందన్నా అసలు? సందర్భం అంటే ఇప్పుడు నాకు ఏమైనా సినిమాలు లేనప్పుడు నాకు కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ సపోర్ట్ కూడా లేకుండే. ఇప్పుడు నేను కూడా అప్పుడు బ్యాచులర్ని, ఎగ్జామ్ మన ఇద్దరమే బ్యాచులర్ అనుకోండి, సేమ్ ఇలాగే. ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి, నేను ఎప్పుడో లేట్ నైట్ ఒక్కోసారి రాకపోతుంటే నెక్స్ట్ డే వస్తుంటే. ఇప్పుడు రూమ్స్ షేరింగ్ చేసుకుంటారు, వర్క్ కూడా షేరింగ్ చేసుకుంటారు. అవును, కానీ నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను టు బి ఫ్రాంక్ ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకున్నప్పుడు నాకు ఏ వర్క్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా మీతో షేరింగ్ చేయాలంటే, అయితే ఈ ఫిజికల్గా నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేను. ఇప్పుడు మీరు కూడా ఒక షూట్కి వెళ్తారు, అలసిపోయి ఇంటికి వస్తారు, నాకు ఫుడ్ చేద్దామని చెప్తారు, మీరు బయట తినేసి వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఉన్నాను, నాకు ఫుడ్ చేయమంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంది ఇమీడియట్లీ అలసిపోతారు, నేను నీకు ఎందుకు అంటిపెట్టాలి. అప్పుడు నాకు ఒక ఈగో ప్రాబ్లం, నేను కూడా డబ్బులు పే చేస్తున్నా, నాకుతో నువ్వెందుకు అండవు. ఆ కాంట్రవర్సీలో నేను ఇప్పటికి కూడా అమీర్పేట కనకదుర్గ టెంపుల్లో ఒక పంతులు ఆయన గడితే చెప్తాను, కొన్ని ఒక దాదాపు 10 to 15 days ఆ గుడి మీద ప్లాట్ఫామ్ మీద వండుకున్న రోజులు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాలు జరిగి అప్పుడు నేను అయిపోయినా ఇది కాదు, సెట్ కాదు ఇది, ఎందుకంటే ఉంటే స్వర్గము లేకుంటే నరకం అంటే కష్టము, ఏదో ఒక స్టాండ్లో సెట్ అయిపోదాము అని అప్పుడు జాబ్ హంటింగ్ చేశాను. ఇక కానన్నా ఆ రోజుల్లో మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ కనకదుర్గ టెంపుల్ గురునానక్ ఉంది కదా, అవునవును, సత్యం థియేటర్, సత్యం థియేటర్ లేదు, అక్కడ రూమ్ రెంట్లో కిరాయికుంటాడు ఆ గల్లీలో. ఓకే ఓకే, మొత్తం అమీర్పేట వాసమే అనమాట మొత్తం. ఓకే, అప్పుడు కృష్ణ గారు అంత దగ్గరలే కదా, అదే కదా. ఈ సినీ అవకాశాల కోసం తిరగడం కానీ చాలా తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు మొత్తం? ఒక 3-4 years తిరిగాను. 3-4 years. వా, కమ్యూనికేషన్ బాగుంటే చెప్తున్నా, కొన్ని మంచి మంచి ఛాన్స్ అప్పుడు నా బ్యాడ్ లక్ చెప్పలేము, మిస్ అయిపోయింది మంచి. సరే, అప్పుడంటే అయిపోయింది, బట్ ఇప్పుడైతే టెక్నాలజీ అనేది కూడా పెరిగింది, అందరూ చూస్తూ ఉన్నారు, అంటే ఒక యాక్సెసిబిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది.
ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ సినిమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కానీ లేకపోతే అవకాశాల కోసం తిరగాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే హూ ఇస్ ద రైట్ పర్సన్ అది కరెక్ట్ తెలియట్లేదు. Okay. రీసెంట్లీ ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, మళ్ళీ వెళ్ళాను జబర్దస్త్లో శ్రీదేవి ప్రోగ్రామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ అని వస్తుంది. దాంట్లో ఎవ్రీ ఎపిసోడ్ ఒక్కొక్క సెగ్మెంట్ ఇస్తారు వీళ్ళు, రాను అంటే డిఫరెంట్ కేటగిరీ చేస్తుంటారు. ఒక ఇన్స్పిరేషన్ గాని గురించి అప్రోచ్ అయ్యాను. ఓకే, ఇక పర్సన్ పేరు చెప్పుకుంటే బాగుండేది. Yeah, yeah. తను ఏం చెప్పాడు, నాకు సమ్ అమౌంట్ రిక్వెస్ట్ చేశాడు, ఒక మదర్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని. నేను అవకాశం కోసం పే చేశాను. ఈ రోజు వరకు నెంబర్ బ్లాక్, నా నెంబర్ ఎప్పుడు అవుడు ఐ కాంటాక్ట్. ఇప్పుడు జనరల్గా మీరే వచ్చి నేను అవకాశం ఇస్తా అన్నప్పుడు నాకు ఒక ఇప్పుడు నేనేంటంటే వాళ్ళు ఎవరి నుంచి వచ్చినా కాబట్టి ఆ పేరు నాకు తెలుసు. ఇప్పుడు ఆయన డిజల్ మదరా ఫేక్ మదరా ఐ డోంట్ నో. ఫొటోస్ పెట్టి నాకు ఇలా ఎమర్జెన్సీ ఒక 4,000-2,000 తక్కువ అవుతున్నాయి, పే చేయండి అంటే నేను పే చేసిన కదా. ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ ఆర్ బ్లాక్ కదా, నాకు కాంటాక్ట్ లేడు. ఇప్పుడు అట్లా నేను ఎవరిని నమ్మగలుగుతా మీరు చెప్పండి. అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియనప్పుడు అవుడు ఐ అప్రోచ్. నాకు అది చాలా ఉంది చేయాలని, ఎందుకంటే ఇది చిన్న ప్లాట్ఫామ్. ఇట్లాంటి ప్లాట్ఫామ్ పెద్ద ఫ్యామిలీ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానివల్ల మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి అంటే ఎవరికైనా కొద్దిగా డిమోటివ్ ఉన్న వాళ్ళకి, నేనేం పని చేయలేను అన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ టైప్లో తీసుకెళ్ళచ్చు ఒక సెగ్మెంట్ పెట్టి. మరి అది ఎలా అప్రోచ్ కావాలి? కానీ అప్రోచ్ అని కాదన్నా, ఈ అన్స్టాపబుల్ తర్వాత కూడా చూస్తే మీరంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇప్పటికి కూడా గుర్తుపట్టడానికి పబ్లిక్ చాలా మంది కానిస్టేబుల్ శివలాగానే పిలుస్తారు ఇప్పటికి. ఇప్పటికి ఎక్కడ గుర్తుపట్టినా మీరు ఆ ప్రోగ్రామ్లో వచ్చారు కదా అది దానికి గుర్తుపడతారు. దట్ ఈస్ ఐఎమ్ నాట్ డినై దట్. బట్ వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందో, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అది నా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. కాకపోతే ఈ రెగ్యులర్ జాబ్లోకి పడిపోయిన తర్వాత ఇంకా అయిపోయాయి కదా సినిమాలు అది అని మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ ఫుల్ పేజ్గా అంటే ఫుల్ పేజ్గా నేను చేయాలనుకున్నప్పుడు, అవకాశాల కోసము ట్రై చేయాలనుకున్నప్పుడు సర్వే కష్టమవుతుంది. ఓకే, అది దాని ఉద్దేశంతో నేను కొద్దిగా ఒక్కసారి స్టేబుల్ అయిపోతే అప్పుడు మనం మొత్తం జాబ్ మానేసి ఇక్కడికి డైవర్ట్ కావచ్చు. ఇది ఇంకా నాకు దీని మీద ప్లాట్ఫామే క్రియేట్ కానప్పుడు నేను ఎలా జాబ్ను వదిలేసి బయటకు రావాలి? సార్ స్టేబుల్ అనేది అసలు స్టేబుల్ అంటే ఏంటో చెప్పన్నా. స్టేబుల్ అంటే మనం రెగ్యులర్గా జరిగే అంటే ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్కి మనకు సరిపడంత కావాల్సిన ఇన్కమ్ స్టేబుల్ ఉంటే స్టేబుల్. అంటే ఏదో కోటీశ్వర్లే కావాలని అదే ఏం లేదు. అట్లా మంత్లీ ఖర్చు వెళ్ళిపోయేంత ఉంటే మనం బయటకు వెళ్ళి ఒక 1 month తిరిగినా కానీ 10 రాళ్ళైతే ఒక రాయినా తగులుతుంది బయటకి, చాలు. ఆ ఒక్క రాయితో ఇంకొక 10 రాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తే 10 ఇంటర్వ్యూలు ఎవరో ఒకరు చాలా రోజులు పిలుస్తారు కదా ఆ విధంగా. ఓకే, దట్ ఈస్ నా ఉద్దేశం స్టేబిలిటీ అది. ఓకే, యా. కానీ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీరిద్దరి మధ్యలో ఎప్పుడైనా గొడవలు కానీ చికాకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నార్మల్గా ఉంటాయా? కంపల్సరీ ప్రతి హస్బెండ్ వైఫ్ చినుకు చినుకు వానలాగా జీవితం అన్నప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, సర్దుకుపోతూ ఉండడమే బెటర్. కానీ మీరు ఎప్పుడు చెప్పలేదా అమ్మ, అంటే మళ్ళీ సినిమాల్లో ట్రై చెయ్యి, ఊరికే మరి ఇంతమంది గుర్తుపడుతూ ఉన్నారు, అవకాశాలు వస్తాయి అని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్పలేదా? వస్తే వెళ్తామని తను చూస్తాడు, వచ్చినప్పుడు వెళ్దు. ఇప్పుడు ముందరున్నది ఎందుకు, ఇప్పుడైతే మనకు కావాలి కదా ఉండడానికి. తనది నాది ఒకటే నిర్ణయం. ఓకే, ఏదున్నా కానీ కలిసి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అలా అనమాట. అట్లా ఉన్నది చేతిలో ఉన్నది పోగొట్టుకొని వేరే దాని గురించి వెతకడం కంటే వేరే దాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో కంఫర్ట్ ఉన్నాము, ఇది మనకు సరిపోతుంది అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టడం బెటర్. ఉన్నది వదిలిపెట్టుకొని లేని దాని గురించి పగలాడడం ఎందుకు? ఓకే, అది సక్సెస్ అవుతామో కాదో తెలియదు కదా. ఈ రెగ్యులర్ జాబ్స్ అనేటప్పటికి ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి మొదలెట్టారు మీరు? నేనా 2004 నుంచి. 2004 నుంచి అంటే మధ్యలో ట్రై చేశారు. ఓకే, యా. ఆ ట్రై చేసిన టైంలో అయితే ఈ పక్కన పెట్టేశారు కదా? అంతే, మొత్తం పక్కన పెట్టేశారు. మళ్ళీ ఒక 2-3 years నుంచి ఎప్పుడైతే అన్స్టాపబుల్ నేను కొద్దిగా పబ్లిక్లో తెలిసిపోయాను అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేయడం మొదలుపెట్టాను. కానీ ఫుల్ ప్లేట్ ఇట్లా 2-3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు జబర్దస్త్లో పోతే కూడా జబర్దస్త్లో 2-3 వాళ్ళు కూడా నన్ను అట్లనే మోసం చేశారు. ఇప్పుడు దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఎంతమంది చేతిలో మోసపోయారన్నా? ఒక 10-15 people దగ్గర. అయినా కానీ స్టిల్ మళ్ళీ ట్రై. అంతే మరిగా. ఓకే, ఎందుకంటే అది నా బ్యాడ్ లెక్క ఆయన బ్యాడ్ లెక్క పక్కన పెడితే నేను ఏదైతే గోల్ రీచ్ కావాలనుకుంటున్నానో అవకతవకలు జరుగుతూ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ అవుతూ ఉంటాయి. కానీ నేను ఏదైతే అచీవ్ కావాలన్నా అది నేను చేస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ కూడా అదే కదా పద్ధతి. నేను 1 year కష్టపడ్డా, 1 year తర్వాత అందరు తిట్టిరు. ఎగ్జాంపుల్ ఈమె కూడా అన్నది, ఎందుకు నీకు అవకాశము డ్రైవింగ్, నీకు కనిపిస్తుందా కనిపించదో, రేపు పొద్దున ఏమన్నా అయితే ఎట్లా, నువ్వే మాకు ఒక్కరివే, ఇక్కడ ఎవరు లేరు మాకు, మేము నా బాబు నా భార్య అంతే. కాబట్టి రేపు పొద్దున ఏమన్నా అయితే ఎట్లా అంటే నేను అనుకున్న సాధించే వరకు ఎంత కష్టమైనా భరిస్తా అని చెప్పి దాన్ని సాధించాను. ఒక 1 year కష్టపడి సాధించిన, ఇది కూడా ఏదో ఒక రోజు సాధిస్తానని నమ్మకమే ఉన్నది. ఓకే, ఈ డ్రైవింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం.
మీరు అన్నారు కదా డ్రైవింగ్ వద్దు అది ఇది అని చెప్పేసి, సో ఎందుకు వద్దన్నారు అసలు? ఎందుకు వద్దన్నానంటే అదే రోడ్డు సరిగా కనిపించదో తనకు ప్రాబ్లం అవుతుంది. మంచి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే ఈ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద డ్రైవింగ్ చేయడానికి ఎంతో భయపడతారు. అలాంటివి తను అట్లా ఉన్నాడు అని నాకు తెలిసి ఎందుకు అంత ఇబ్బంది పడతావు వద్దులే అని నేను అన్నా. కానీ తను డ్రైవింగ్ నేర్చుకొని తన పక్కన ఒక 1 వీక్ నేను మరీ తను ఎక్కడైతే పని చేస్తాడో అక్కడి దాకా డైలీ పోయినాక నాకు ఫుల్ నమ్మకం కలిగినాక కాన్ఫిడెన్స్ ఓకే అని చెప్పేశాను. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. కానీ ఎట్లా అసలు ఎలా సాధ్యం చేసుకున్నారు అసలు? మనిషి తెలుసుకుని ఏమైనా సాధించచ్చు. కానీ అది మాత్రం నిజమన్నా. అంటే మీ పట్టుదల ఉండాలి, మనోధైర్యం ఉండాలి. మీ విషయంలో ఇదే మాకు ఇంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది తెలుసా అసలు. లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే నేను మీలాంటి వాళ్ళకి 2 ముగ్గురు డ్రైవింగ్ కూడా నేర్పాను. అవునా? ఓకే. అట్లా చాలామంది అంటారు మేము నేర్చుకున్నా కానీ మేము భయపడతాము, కానీ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వెళ్తావు. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పటికీ నేను తీసుకెళ్తుంటా. రీసెంట్లీ గోవా కూడా వెళ్ళిన కార్లు నేను ఓన్గా, నేను నా ఫ్యామిలీతో డ్రైవింగ్లో. అవును, అడగండి. గోవాకి వెళ్ళారమ్మా? ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు అడగండి, వెళ్ళి గంటలు అడగండి. 3 days లో హైదరాబాద్ వచ్చేసినాం. ఓకే, ఎన్ని రోజులకు గోవా ఎరుకోవడానికి బయట చేసేటాడు. మీరు వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేసారు? అవును, 11 hours వెళ్ళాను. 11 ఈ నుంచి 11 o'clock బయలుదేరాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock గోవాలో ఉన్నా నేను. మీ దగ్గర మీ డ్రైవింగ్ స్కిల్స్ తీసుకోవాలయ్యా. మేము తీసుకోవాలి. మేము మా ఫ్రెండ్స్. డ్రైవింగ్ అంటే ప్యాషన్. ఓకే, ఒరిజినల్గా. కానీ ఈ డ్రైవింగ్ మీద ప్యాషన్ కానీ ఎప్పుడు మొదలైంది? అది దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది యూబర్ అండ్ వాళ్ళ ప్రైవేట్ క్యాబ్స్ వాళ్ళకి. ఓకే, ఎందుకంటే వాళ్ళ అవహేళనను, వాళ్ళు నన్ను సూటిపొట్టి మాటలతోని నాలో ఉన్న లోపల ఎక్కడనో దాగి ఉన్న ఏమంటుందని టాలెంట్ని బయటకు తీసింది. అంటే ఏమన్నారన్నా? ఎక్కడ మొదలయ్యా? జనరల్గా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే క్యాబ్స్ ఆర్ ఆటోస్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆఫీస్కి రావాల్సిన నేను ఎక్కడైనా ఎటు పోవాలనుకున్నా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నన్ను చూసి క్యాన్సిల్ చేసిన కొన్ని 100 సందర్భాలు ఉన్నాయి. ఓకే, నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వేనా అట్లా అని, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇక క్యాస్ట్లో ఉంది కానీ వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్లలో మాట్లాడి నాకు రాదనుకొని వాళ్ళ దగ్గర కామెంట్ చేయడము, వాళ్ళు నన్ను వీడియో కాల్ చేసి నన్ను ఎవరెవరికో ఒక బఫూన్ జోకర్ లాగా చూపి అట్లా చాలా అవగాహన పడ్డాను. తర్వాత నేను ఫ్యామిలీతో కూడా బయటకు వెళ్తా కూడా, అరే ఈయనకి ఇట్లాంటి భార్య దొరికింది. ఇప్పుడు నాకు హిందీ సరిగా రాదు, అర్థం కూడా కాదు. ఇప్పుడు నాకు హిందీ ఇంగ్లీష్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమంటారో తెలుసు. కొన్ని పదాలు ఈమెతో కూడా షేర్ చేసుకునే పదాలు కూడా అట్లా అన్న సందర్భాలు ఉన్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోవద్దని ఒక స్టార్ట్ అయింది నాకు. ఓకే, దాని గురించి నేను యూట్యూబ్లో వెతుకుతుంటే అరబీ మ్యాన్ యూఎస్లో ఉంటాడు, తనకి ఆర్మ్స్ లేవు, కాళ్ళు లేవు, కానీ ఆయన ఇన్నోవా నడిపిస్తుండు. నాకు అప్పుడేంది ఆయన కాళ్ళే ఇన్నోవా నడిపిస్తే నాకు కాలు చేతులు మంచిగా నేను ఎందుకు నడిపించద్దు అని దాని మీద సర్వే చేసిన. సర్వే చేస్తే బెంగళూరులో ఒక అబ్బాయి జానీ అన్నాడు, తను కలిశాడు. తను నీకు నేర్చుకోవచ్చు, నేను మాడిఫై చేసిస్తాను, కానీ నా దగ్గర ఇక్కడే ఉండాలంటే నేను కంటిన్యూ ఒక 1-2 months అక్కడనే ఉండి అక్కడ టెక్నాలజీ మెకానిజం నేర్చుకొని డ్రైవింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కారు తీసుకున్నాక ఇక ఇక్కడికి వచ్చినా కూడా పెద్ద టాస్క్. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క టాస్క్ లెక్క అయిపోయింది. అవును, అంతే కదా. ఇక్కడికి వచ్చినాక నాకు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దాదాపు 100 స్కూల్లో నా పేరు అడగండి, అవును మాకు అప్రోచ్ అయ్యగా నేను నేర్పామని చెప్పారు. ఎందుకు అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకునే నాకు తెలియదు. డ్రైవింగ్ నేర్చుకుంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర ఒక కంట్రోలింగ్ ఉంటుంది కళ్ళ దగ్గర. అవును, నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు, వాళ్ళకి కంట్రోలింగ్ కావాలట. నేను కంట్రోలింగ్ చేసి ఓడి స్టీరింగ్ మీద కూర్చునే చిన్నపిల్లడు కూర్చుంటే కూడా డైరెక్ట్ అన్న. ఇప్పుడు మీకు స్టీరింగ్ ఇచ్చి కంట్రోలింగ్ నువ్వు చేస్తే స్టీరింగ్ లెఫ్ట్ రైట్ ఎవడో తిప్పుతాడు, మాకు స్కిల్స్ ఎట్లా రావాలి అంటే లేదు మేము నేర్పమన్నాడు. మీలాంటి ఒక ఫ్రెండ్ ఇస్మాయిల్ అని, ఇంకొక ఆయన జగన్ అని జరుగున్నారు, వాళ్ళు నేర్పించారు నాకు. ఆయన వనస్థలిపురం ఉంటుండే, నేను ఉండేది ప్రగతి నగర్. డైలీ మీరు నమ్మరు, మళ్ళీ 10 o'clock నా ఆఫీస్, 4 o'clock నేను లేచి ఆటో మాట్లాడుకొని వనస్థలిపురం పోయి ఆయన దగ్గర డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి నేను రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వస్తుండే. ఇట్లా నేను 6 months కష్టపడ్డా. 6 months కష్టపడ్డా, అది కూడా వింటర్ టైమే. మీరు ఆలోచించండి. ఓకే, మరి ఎవరైనా చేస్తారా? బాబుకి ఇంటికి వచ్చి కార్ పికప్ చేసుకుని డ్రైవర్లకు కూడా లేదు ఇలా 3 లేని రానని చెప్పేస్తారు. నాకు అవసరం ఆయన ఏమన్నాడు, నేను ఎంత దూరం రాలేను, మీరు రావాలన్నాడు. నేను ఆటో మాట్లాడుకుని పోతుంటే మళ్ళీ ఆటోలో బ్యాగ్ అట్లా. తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేస్తే ఆర్టీఓ లైసెన్స్ ఇవ్వమంటారు. ఇది పెద్ద టాస్క్ కదా, పెద్ద టాస్క్, అలా పెద్ద టాస్క్. దాని మీద కేసేసింది, అందుకే దాని తర్వాత నాకు లైసెన్స్ వచ్చింది. ఓకే, ఎన్నాళ్ళు నడిచింది ఇది కేసు? కానీ ఎంత? 6 months నడిచింది. 6 months నడిచింది. స్టే ఇచ్చారు వాళ్ళు, ఓకే, ఎందుకు ఇవ్వద్దు అని అట్లా. దాని తర్వాత కేరళ అమ్మాయి మొన్న ఒక 1 year 6 months సంథింగ్ అయింది. ఆమె చేతులు లేవు, కళ్ళతో నడుపుతుంది, ఆమె కూడా వైరల్ అయింది. ఓకే, తనకు కూడా ఇచ్చారు.
దీని తర్వాత ఇక మాలాంటి దివ్యాంగులందరికీ లైసెన్స్ రావడం స్టార్ట్ అయింది. ఒక జీవనోపాధి చేశారు పర్టికులర్గా. ఓకే ఇక అన్న, ఇంతకుముందు మీరు ఒక రిసార్ట్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. యా రిసార్ట్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడే వర్క్ చేస్తున్నారా? అక్కడ కాదు, వాళ్ళది వేరే కంపెనీ ఉంది. ఆహా. అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మ్మ్. రిసార్ట్లో జాబ్ వచ్చిందంటే ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది. యా ఫస్ట్ నుంచి అందులో ఉన్నా. అవి కొన్ని పొలిటికల్ ప్రెజర్ వల్ల ఆ జాబ్ తీసేశారు, అంటే వాళ్ళే తీసేశారు. అంటే ఈ తీసేయడానికి గల రీజన్స్ ఏంటి యాక్చువల్గా? గత ప్రభుత్వము వాళ్ళు కొన్ని ఏమైనాయంటే వీళ్ళు ఇంత హెల్ప్ చేస్తారు అంత హెల్ప్ చేస్తారు అన్నప్పుడు నేను ఒక ఛానల్కి ఎవ్రీ సాటర్డే సేమ్ ఇదే టైంలో 7 o'clock 8 o'clock ఆస్క్ ఫర్ ఓకే, ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ట్విట్టర్ దాంట్లో చేస్తారు వాళ్ళు, ఆహా ఆస్క్ ఫర్ సంథింగ్ ఎక్స్ పర్సన్ పేరు. యా అయితే అది నేను ఒక తనకి లైవ్లో పట్టించిన ఇదంతా ఫేక్ అని. వాళ్ళు టెలికాస్ట్ చేసి చూపించే వరకు అక్కడ నుంచి నాకు బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. ఓకే, వాళ్ళ పిఏలు ఎవరెవరు నిజం పిఏలో డూప్లికేట్ పిఏలో ఎడవను ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక మనం నమ్మాల్సిందే. అయితే నన్ను ఏం చేయాలని తెలిసిపోయింది. ఇది నేను ఎక్కడ జాబ్ చేస్తా, వాళ్ళు కన్స్ట్రక్షన్ రిసార్ట్లు అవి ఉన్నాయి వాళ్ళకి. ఇక అక్కడ నరకద్దామని అక్కడ నుంచి నరకొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా మీ ఛానల్లో, యా యా అర్థమైంది. మీ ఛానల్ బంద్ చేయన్నా నన్ను తీసేస్తారా అంటే ఏం చేస్తారు? యా నన్నే తీసేస్తారు. ఎస్, ఎట్లా? కానీ అట్లా నుంచి ఒక్కసారిగా మరి ఈయన లేకుండా బయటకు వచ్చారు. మరి మళ్ళీ ఇంకొకటి అవకాశం రావాలి అని అంటే అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదు. అయితే ఒక 6 months చాలా స్ట్రగుల్ అయింది. అక్కడ ఇక్కడ మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసేట్టు సర్వే జరిగింది బై గాడ్ గ్రేస్. తర్వాత అందులోనే ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్, అంటే వేరే పార్ట్నర్ ఉండే చాలా దూరం. ఆయన సరే నీ టాలెంట్ నాకు ఉంది కదా, కన్స్ట్రక్షన్లో నాకు అకౌంట్స్ వస్తాయి, అకౌంట్స్ బీకామ్ డిగ్రీ చేశాను నేను, కంప్యూటర్ అకౌంట్స్ చేస్తామంటే చేస్తా అని చెప్పిన. ఇప్పుడు అందులోనే అకౌంట్స్ మేనేజ్ చేస్తాను వాళ్ళ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఓకే, కానీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అసలు. అదే చాలా స్ట్రగుల్స్ చాలానే అయినాయి. అదే కానీ అమ్మ ఆ జాబ్ పోయిన తర్వాత ఆ 6 months కానీ ఇంట్లో నడవాలనుకున్నా కానీ ఇక అవి చెప్పుకోవడం బాగుండదు, ఎట్లయినా స్ట్రగుల్స్ ఇక అవి అలాగనే ఉంటుంది. ఇక మామూలుగా సర్దుకుపోయి ఇక అది అనుభవించాలి కదా, వచ్చినప్పుడు అని అనుభవించినాము, అయిపోయింది అంతే. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కూడా బాగుండదు అసలు. అదా మీకున్న అంగవైకల్యానికి కానీ నార్మల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచైనా కానీ ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట రోజులో మినిమం ఒక్కసారైనా పొడుస్తూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండనే ఉంటారు. వందల్లో ఉన్నారు. కానీ అన్న అట్లాంటి దానిల నుంచి కూడా ఫైట్ చేసి నిలబడ్డం అనేది చాలా స్ట్రాంగ్. కరెక్ట్. ఎలా అన్న అట్లాంటివి గుర్తొస్తే ఇప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. కానీ విషయం ఏంటంటే, అంటే కొన్ని సందర్భాలు ఎట్లయితే అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బై బర్త్ నుంచి ఇక్కడ మీది మాది ఒకటే విలేజ్ కలిసి ఉన్నారు. ఇప్పుడు నాకు మీరు ఎక్కడ అని చెప్పి ఇట్లా ఉంది అని చెప్పి మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. మీ సర్కిల్ కదా నా ఫ్రెండ్ శివలాల్ అదే అని పరిచయం చేశారు. వాళ్ళు కూడా అరే ఫ్రెండే కదా అని చెప్పి వాళ్ళు కూడా నువ్వు ఇట్లా ఉన్నా అని చెప్పి ఎక్కడ అంటే బ్యాక్లో చేశారో నాకు తెలియదు. నా ముందైతే ఎక్కడ ఈ పర్సన్ ఈ డిజేబిలిటీ అని చెప్పి ఐడెంటిఫై చేయలేరు, నన్ను పోక్ చేయలేరు. అప్పుడు వచ్చినప్పుడు నేను దాన్ని ఫీల్ కాలేదు. ఎప్పుడైతే నేను 10th అయిపోయి వేరే ప్రపంచానికి కాలేజీకి వెళ్ళానో అక్కడ స్టార్ట్ అయింది ఇక. ఓకే, నన్ను ఇక చేయడం ఇట్లా లిల్లిపూట అని ఇక వగర ఇప్పుడు చెప్తే బాగుంటుంది వర్డ్స్. అలా చేసినప్పుడు ఇక నేను అనుకున్నాను ఎందుకు లైఫ్ బతకడం వేస్ట్ మీరు ఇంత మంచిగా ఉన్నప్పుడు అని. కానీ మా డాడీ సపోర్ట్ ఉండే అట్లా కాదు రాబోయ్, అది ఇక మనిషి అంత సింపుల్గా. ఆయన చాలాసార్లు బాధపడితే ఎందుకు బాధపడుతున్నా అంటే ఆయన ఒకటే డైలాగ్ చెప్పిండు, మన చేతికి ఉన్న 5,000 సమానం లేనప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన 3 అన్నదమ్ములు ఇలా సమానంగా ఉంటారు, నీ టాలెంట్ ఏందో నువ్వు చూసుకొని. ఇక నేను అనుకున్నా మా డాడీ ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైతే అయితే చూద్దామని చెప్పి ఇక నేను పట్టించుకోలేదు. ఇక ఎవరైనా ఏమన్నా అనుకొని ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా ఇప్పటికీ అంటే కొంతమంది ఇప్పటికి గుర్తుపడతారు, కొంతమంది చిల్లరగాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా పోకిలో, వాళ్ళు ఇప్పటికి కామెంట్ చేస్తే నేను పట్టించుకోను. నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే తిడతారు, ఆయన ఎవరో నీకు తెలుసు నువ్వు ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఒక్కటే ఏంటంటే నా మనసులో ఒకటే, నేను ఏనుగుని వాళ్ళ కుక్కలు, ఏనుగు వెళ్తే కుక్కలు మరుగుతాయి, సింపుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇంతమంది ఇంత విచిత్రంగా చూస్తారు అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఇని సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్ రోడ్డు మీద సామాన్యంగా పబ్లిక్గా తిరగాలంటే ఎంతమంది చూస్తారు? కొన్ని 100 మంది చూస్తారు, మీలాంటి 100 మంది చూస్తారు. మరి ఆయన మీలాగానే ఉన్నారు, 2% అన్నీ సేమ్. నేను ఇట్లా ఉన్నాను, మరి నేను ఒక సెలబ్రిటీని, నన్ను చూస్తారు, నన్ను చూసి అదృష్టం వాళ్ళకు ఉంటుంది, నాకు వాళ్ళ అదృష్టం కాదు, దీన్ని చూపిస్తే వాళ్ళకి అదృష్టం. అందుకే నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క వాళ్ళకి నన్ను అడిగితే ఎవరో దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటామంటే నెక్స్ట్ జన్మ అంటే మానవ జన్మ ఉంటే ఇదే జన్మ కావాలని కోరుకుంటా, నాకు వేరే ఏ జన్మ వద్దు. ఎందుకంటే మీలా కూడా నాకు గుర్తింపు రాదు, ప్రజలకు ఇన్స్పిరేషన్ కాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక
మీలాంటి పర్సన్కి అరే ఇట్లా కాదురా లైఫ్ అంటే ఇన్ని ఉంటాయి, లవ్లో ఫెయిల్ అయ్యి, లేకుంటే నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి, జాబ్లో ఫెయిల్ అయ్యి, ఎనీథింగ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ దాకా పోతే లైఫ్ అంటే ఇట్లా కాదురా ఇట్లా ఉంది అంటే అవతల వాళ్ళ తాట ఏమొస్తుంది మీ దగ్గర నుంచి, అరే నీకేంద్ర ఒక ఛానల్లో మంచిగా ఉన్నావు, సెట్ అయిపోయాను, నీకు సెట్ అయిపోయింది, ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అని ఒక కామెంట్ వస్తుంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాలంటే మీకు చెప్తే ఎక్కడ అవుతుంది, అరే అది ఎక్కడ జరుగుతుంది మీకు, మీకు అన్నీ ఉండి ఇట్లా చెప్తున్నా మనకి ఏం లేవు, మరి నేనేం చేయాలి, నేను ఇంతగానం సాధించాను, మీరు సాధించలేదని ఒక డైలాగ్ మీకు కొడితే అప్పుడు మనసు ఎక్కడవుతుంది, అప్పుడు మీరు సూసైడ్ చేసుకుంటారా? కానీ మీకు ఆ పాయింట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఎంత మనిషి అయినా కానీ ఎక్కడో ఒక చోట డౌన్ అయిపోయిన సిచ్యువేషన్, మీరు ఇందాక అన్నారు చూసారా, చనిపోవాలరా పోయి ఇది కాదు అని చెప్పేసి, ఆ టైంలో ఎవరన్నా మిమ్మల్ని మోటివేట్ చేసి? ఎవరు లేదు, సెల్ఫే. నాకు ఇంతవరకు ఎవరికి మోటివేషన్ లేరు, నా సెల్ఫే నేను. ఎందుకంటే నాకు 2 ఉన్నాయి. ఫస్ట్ బాధపడతా, ఎందుకు అంటే హ్యూమన్ సైకాలజీ ఎవరైనా అన్నప్పుడు బాధపడము, తర్వాత నేను మంచి కూల్ అయినాక అసలు ఎందుకు వీళ్ళు అన్నారు, దీనికి మనం ఏం చేయాలి, వీళ్ళకి ఏం చూపించాలి, మన ఏంది, మన సత్తా ఏంది, మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంది, నువ్వు ఎవరు నిన్ను వద్దన్నారో వాళ్ళే చీకొట్టిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావాలి నా దగ్గరికి. అలా నేను దాన్ని వేలు వెతుక్కుంటా, ఒక దారి మూసాను ఇంకా 10 దారులు ఉంటాయి, ఆ 10 దారిలో ఏదో ఒక దారి సక్సెస్ అయ్యేదాని నమ్మకము కాన్ఫిడెంట్ నా దగ్గర అయితే ఉంది, దానికి ఏదో ఒక విధంగా కష్టపడతా. లేదు లిటరలీ అంటే మీ కాన్ఫిడెన్స్కి నేను నమస్కారం పెట్టాను. ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఇప్పుడు ప్రజెంట్ బయట చూస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న విషయాలకి దీనిలో కూడా అంటేనా అని దానిలో కూడా లవ్లో ఫెయిల్ అయిపోయారని చెప్పేసి, సబ్జెక్ట్ తప్పిదని చెప్పేసి, ఇలా చిన్న చిన్న సిల్లీది కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి పేరెంట్స్ తిట్టారని ఇలాంటి వాటికి కూడా చేస్తూ ఉంటే, కానీ ఫెయిల్యూర్స్ జరిగితేనే కదా మనం నేర్చుకునేది. మనం ఏం లేకపోయినా కానీ మీలాంటి వాళ్ళే సాధిస్తూ ఉన్నారు, మీరు ఇంత ఇన్స్పిరేషన్గా మాకు చెప్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది, సాధించవచ్చు మనం కూడా అని ఒకటి ఫైర్ రగిలిస్తున్నారు. అదే కదా ఇన్స్పిరేషన్ అంటే. కానీ నిజంగా అమ్మా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూసారా, అట్లా మీరిద్దరు హ్యాపీగా ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తే అదర్స్ దంపతులు అంటే భార్య భర్తలు కొట్లాడాలి అయితే చాలా మంది, అంటే ఒక ఈగోస్ ప్రాబ్లం వల్ల, లేకుంటే నువ్వు నాకు ఇది చేయు, నేను ఇది చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, నువ్వు ఇంత సంపాదిస్తున్నా, ఏవైనా కారణాలు కావచ్చు. చాలామంది ఇప్పటికున్న ప్రజెంట్ జనరేషన్లో ఇద్దరు జాబ్స్ అయినా, ఒకరు హౌస్ వైఫ్ అయినా, ఒకరు జాబ్ చేయకుండా కంపల్సరీ 90% కాదు 70%లో 30% కంపల్సరీ డైవర్స్ అవుతున్నాయి. ఇట్లాంటి మాలాంటి వాళ్ళని చూపిస్తే నేను చెప్తాను ఎందుకు డైవర్స్ అవుతున్నాయి, వాళ్ళకి కారణం ఏంది, ఎందుకు కారణం ఏంటన్నా అసలు యాక్చువల్ వాళ్ళ ఈగోస్ ప్రాబ్లం అంతే. ఈగోస్. అవును, ఇప్పుడు అమ్మాయి 1 లక్ష సంపాదిస్తుంది అనుకో మంత్లీ, తనకి ఏముంది ఇప్పుడు జనరేషన్లో, నాకు కాబోయే భర్త 3 లక్షలు అట్లా సంపాదించాలి, మంచి లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు అంతా ఉండాలి అని అనుకుంటారు. అదే కదా మనిషికి వచ్చినాయి, దాంతోనే జరిగేది ఇదంతా అసలు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రివర్స్ చేసుకుందాం, అమ్మాయి ఎక్కువ సంపాదిస్తుంది, అబ్బాయి తక్కువ సంపాదిస్తాడు, అప్పుడు అమ్మాయి మెంటాలిటీ ఏముంటుంది చెప్పండి మీరు. చెప్పండి ఏముంటది అంటే ఇంకా అది చెప్పలేమన్నా. అంటే అప్పుడు అమ్మాయిలు ఆ అబ్బాయిని దేకుతారంటారా? దగ్గర కదా ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది, ఈగో స్టార్ట్ అవుతాయి, అది ఏడిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంతే కదా, చివరికి కోట్లకి వెళ్ళిపోతుంది. ఆ ఈగోతోనే కదా అంత దాకా తెచ్చుకొని వాళ్ళు డైవోర్స్ దాకా పోవడం. సరే ఇప్పుడు డైవోర్స్ తీసుకుంటారు, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వేరే అబ్బాయిని లేకుంటే వేరే అమ్మాయిని అప్రోచ్ అవుతారు, అది కూడా సేమ్ పరిస్థితి. ఇట్లా ఎంతమంది డైవోర్స్ పోతావు, అంటే నెవర్ ఎండింగ్ స్టోరీ అంతే. అలాగేది అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. మరి నీకు ఒక లైఫ్ డిసైడ్ అయినప్పుడు నువ్వు ఒకటి మెంటలీ ఫిక్స్ కావాలి, నాకు ఇట్లాంటి అబ్బాయి కావాలని మెంటలీ ఫిక్స్గా. ఎవరో ఫోర్స్ చేసిరని ఏదో చేసిరని చెప్పి నువ్వు వాళ్ళ కోసం చేసి ఇంకొక లైఫ్ ఎందుకు నువ్వు పాడేయాలనుకున్నావు? ఇటు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మరి ఇద్దరికే ఉంటుంది. కరెక్టా? ఒక లైఫ్ గురించి నువ్వెందుకు ఆడుకోవడం? నీకు లైఫ్ లేనప్పుడు 3-4 ఇయర్స్ జర్నీ ఎందుకు? ఫస్ట్ అండర్స్టాండింగ్ లో మాట్లాడుకోవాలి, నాకు ఇది కండిషన్స్ ఇట్లా ఉంటాయి యాక్సెప్టా కాదా చెప్పండి, అంతే. మరి అమ్మో బయట ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మ్యారేజ్ అంటే వద్దులే అనే టైప్ వల్లే ఎక్కువ అయిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ ఒక వాటి వెళ్ళాలి, సెటిల్ అయితే పెళ్లి చేసుకుంటారు. సెటిల్ అంటే ఏది చెప్పండి, పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి సెటిల్ కి సంబంధం ఏంది? ఏం లేదు భయ్యా, చెప్పండి. మంచిగా పెళ్లి చేసుకొని సెటిల్ అవరాదా? అన్న మీ బాధ చెప్పండి, మీ వర్ధం చెప్పండి. నెవర్ ఎండింగ్ సెటిల్మెంట్ అన్న అయిపోయి మరి అంతే. పెళ్లి అనేది ఇప్పుడు ఏ సందర్భంలో ఏ ఏజ్లో జరగాల్సింది ఐదో జరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా, 10th క్లాస్ 15 years చదవాలి. 50 years 10th క్లాస్ చదివితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగోదు అని. మరి ఇప్పుడు మీకు పెళ్లి అయిన వయసులో పెళ్లి కాకుండా ఏదో టైంలో పెళ్లి అయితే అప్పుడు ఎలా ఉంటుంది?
పెళ్లి వద్దని అనుకునే వాళ్ళందరికీ మీరు ఒక క్లాస్ తీసుకుంటున్నట్టుంది. ఇన్ఫాక్ట్ అందులో నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఇస్తున్నట్టుంది. అట్లా కాదు, తెలియదు అంటే బీకలి కాదు, Yeah, yeah. జనరేషన్ ఒక ఎంప్లాయీస్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, ఒక అమ్మాయిలు కూడా నేను సెటిల్ కావాలంటే ఎప్పుడు సెటిల్ అవుతారు? మీ సెటిల్ మీకు ఒక గోల్ ఉందా? పోనీ ఈ 5 years సెటిల్ అవుతా, 2 years సెటిల్ అవుతా, 1 year సెటిల్ అవుతా, పోనీ ఇంకో 10 years సెటిల్ అవుతా, మీ మీద మీకే కాన్ఫిడెంట్ లేనప్పుడు ఆ పెళ్లి గురించి మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? Yeah. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు, వచ్చినప్పుడే చేసుకోవాలి. Yes. అది ఏమైతే అనేది పక్కన విషయం. ఇప్పుడు రేపు ఈ క్షణం ఏం జరుగుతుందో నాకే తెలియనప్పుడు నువ్వు పెళ్లి గురించి సెటిల్ అవుతా అని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మరి? అది కరెక్టే. ఇప్పుడు పండుకొని లేస్తే నువ్వు గ్యారంటీయా? కరెక్ట్. మరి సెటిల్ అనేది లైఫ్కి గ్యారంటీ ఏముంది మరి నీకు? అయిపోయింది కదా అక్కడే మరి. Life అయిపోయింది మరి, ఆడలే డిస్కషన్ ఓవర్. అదే చెప్తున్నా మరి. అండ్ ఇప్పుడంటే ఓకే కానీ అన్న, ఈ కరోనా టైంలో ఎట్లా అన్నా అసలు ఎట్లా సర్వైవ్ అయ్యారు? అది బై గ్రాడ్ గ్రేస్ అనుకోవాలి యా, అంతే. అంటే సపోర్ట్ ఆ టైంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ. ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ లేదండి అందరికి. ఇప్పుడు అది చెప్తే కాంట్రవర్సీలు అయితే ఎందుకన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు నాకు ఎవరు సపోర్ట్ సపోర్ట్ లేదు ఇంతవరకు. అంటే లైక్ డాడ్ మామ్ కానీ డాడీ లేదు, brothers? చనిపోయారు. మామ ఉన్నారు కానీ మామ కూడా సపోర్ట్ లేదు. మామ బై అంటే జనరల్గా ఏమైందంటే నేను ఒక చిన్నగా ఉన్నప్పుడైతే ఏం కాకపోతే ఒక 10th తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, ఒరిజినల్ మేము 3 అన్నదమ్ములము. ఓకే. మాది నిరుపేద కుటుంబము. మా మమ్మీ డాడీ బీడీలు చేస్తారు. కరీంనగర్ సైడ్ ఎక్కువ బీడీలు ఉంటుంది కదా, అది చేస్తారు. అయితే నేను 10th అయిపోయే తరగతి మా తమ్ముడు కూడా పెద్ద అయ్యారు మీలాగా. 2 తమ్ముళ్ళు మీలాగానే ఉంటారు, మా మమ్మీ డాడీ కూడా మీలాగానే ఉంటారు. ఓకే. నేను ఒక్కనే ఇలా ఉన్నాను. అయితే తమ్ముళ్ళు బాగున్నప్పుడు ఇక నన్ను డైవర్ట్ చేయడం పక్కన పెట్టారు. ఎందుకంటే రేపు పొద్దున మాకు వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు ఈ 2 తమ్ముళ్ళు చూసుకుంటారు, నేను చూసుకోలేను కావచ్చు అని వాళ్ళ థింకింగ్లో వాళ్ళు నన్ను పక్కన పడేది స్టార్ట్ చేశారు. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గరికి రారు, నాతో సరిగా మాట్లాడరు, నన్ను పట్టించుకోరు. ఇక నేను దాని గురించి మాట్లాడుకోవాలి. అందుకే చాలా సినిమా ప్రోగ్రాంలో కానీ ఎవరైనా మమ్మీ డాడీ గురించి చెప్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్తాను, మీరు ఎడుతున్నాను అట్లా ముఖమున్న మాట్లాడి ఫీల్ అవుతారు అని నేను చెప్తాను. నాకున్న మమ్మీ గురించి నేను చెప్పినా అందరూ ప్రపంచంలో అందరూ సమానంగా కాదు. అందరూ తల్లులు ఒక తీరు ఉండరు, అందరు తండ్రులు ఒక తీరు ఉండరు, అందరు బిడ్డలు కూడా ఒక తీరు ఉండరు. కరెక్ట్. మరి ఇప్పుడు నాకున్న ప్రాబ్లం నేను చెప్తున్నా, దాని తప్పేమున్నది? నేను ఎవరి గురించి చెడ్డగా చెప్తాను కదా, నాకు జరిగిన లైఫ్లో నా స్టోరీ నేను చెప్తున్నా. కరెక్ట్, అంతే. అట్లా కాకపోతే ఇప్పటికీ మాటలు ఎందుకంటే ఇప్పుడు నేను పేరు వచ్చినా కానీ ఇప్పటికి ఏమంటారంటే నన్ను మా వాళ్ళే నన్ను మీద నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ప్లస్ నా మీద రూమర్స్ క్రియేట్ చేశారు, నేను అక్రమంగా సంపాదించిన, ఎవరినో మోసం చేసిన. అంటే ఎవరిని మోసం చేసినా పిలిపియడం అని చెప్పిన డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్లో. ఎవరిని మోసం చేస్తే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాదు, ఇంత వచ్చిన తర్వాత కూడా ఆ రక్త సంబంధం కూడా వాళ్ళు కూడా మన మీద మాటలు అంటూ ఉంటే అలా మెంటాలిటీ వేరే రకంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేము ఇక, అది ఏంటో మనకు అర్థం కాదు కదా. ఓకే. అంటే మీ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉందమ్మా? వీళ్ళ సైడ్ బాగానే ఉంటుంది. వీళ్ళ సైడ్ బాగా. వీళ్ళ సైడ్ బాగా. బాబు ఎలా ఉన్నాడమ్మా? చాలా బాగుంటాడు, నార్మల్ వ్యక్తులాగా. ఓకే. చాలా బాగున్నాడు. 7th వచ్చిండు. 7th వచ్చాడా? ఎట్లా అది చూసుకుంటాడు? ఒకటి మాకు దేవుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్. ఓకే. కానీ అంటే బిఫోర్ అంటే మీ మ్యారేజ్ చేసుకునేటప్పుడైనా కానీ అంటే హెల్త్ పరంగా కాంప్లికేషన్స్ వస్తాయని కానీ ఇట్లా అండం కానీ వద్దనుకున్న సందర్భాలు కానీ కలిసిన సందర్భాలు అట్లా ఏమైనా ఉన్నాయా? వద్దనుకోలేము, కావాలి అయితే అనుకున్నాము. కానీ మీరు అనుకున్న థాట్ అయితే నాకు కూడా వచ్చింది. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గైనకాలజిస్ట్ ఇక్కడ, లేడీ. తనని అడిగితే అట్లేం లేదు, కంపల్సరీ ఇప్పుడు మీకు ఇప్పుడు నా ఇంట్లో ఎవరు లేరు, మరి నాకెందుకు వచ్చింది ఈ డిజేబిలిటీ? అది జీన్స్ వల్ల వస్తుంది, మీకు కూడా రాకుండా చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నేను నా బాబు అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడైతే 5 months తర్వాత ఎలా అయితే పిండం పెరుగుతుందో, బిడ్డ ఎలా గ్రోత్ అవుతుంది అవన్నీ చూసి మెడిసిన్స్ వాడి నార్మల్గా డెలివరీ అయింది. నార్మల్ ఆ డాక్టర్ చాలా మంచిది. అందరు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్ జనరేషన్లో పెయిన్స్ వస్తే తినకి 3-4 times పెయిన్స్ వచ్చినా కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నార్మల్ ఇంకా డేట్ టైం మస్తు టైం ఉన్నది అని చెప్పుకుంటా బట్టి పోయకుండా అక్కడ ఆటక్రియలో వేస్ట్ అయ్యాయి. చాలా పెయిన్స్ వచ్చిన కొద్ది చాలా మంది పెయిన్స్ వస్తే ఏదో ఇంజెక్షన్ ఇచ్చి సిజరేన్ చేస్తారు. నేను ఆమె ముందే చెప్పింది, Day 1 చెప్పింది, తినకి సిజరేన్ చేయను, నేను నార్మల్ డెలివరీ చేస్తాను, 100% నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ చేసింది తనకి. ఓకే. ఓకే. బాబు ఎలా చూసుకుంటాడు మిమ్మల్ని? ఉండడం కానీ చాలా బాగా చూసుకుంటాడు. కానీ మీ ఇద్దరిని కూడా చూసుకోపోయేది కూడా వాడే కాబట్టి అంతే ఇక. సో మీ ఇద్దరికి వాడు అంతే. మాకు వాడు, మేము వాడికి. ఏం పేరన్నా? హితేష్. కాదు, హితేష్ పేరు చెప్తూ ఉంటే అక్కగారి ఫేస్ లో అయితే ఒకటి చాలా ఇష్టమైన అక్కడికి కాబట్టి అట్లా వదిన గారి ఫేస్ లో డిఫరెంట్ వస్తుంది, ఒక కళ వస్తుంది. కళ అదే.
హితేష్ పేరు చెప్తుంటే ఎందుకమ్మా అంత స్మైల్ బాగా ఫుల్ హ్యాపీ వస్తుంది? వాడు అంటే ఇష్టం నాకు. చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. అంతే. ఇద్దరు ఒకరికొకరు ఒక కొద్దిసేపు చెప్పకుండా పోయినా కానీ ఒకరికొకరు అనుకుంటారు ఇటు పోయింది మమ్మీ, ఏమంటే బాబు ఇటు పోయింది అని, అట్లా. ఓకే, అంత ఎఫెక్షన్ ఇద్దరు. ఓకే అన్న. ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నారు, మంచి ఫ్యామిలీ అంతా సెట్. ఇప్పుడు కొంచెం గోయింగ్ ఆన్ అన్నట్టుంది. సో మరి మూవీ అవకాశాలు కానీ ఏంటి, మరి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ట్రై చేస్తున్నాను. డెఫినెట్లీ వస్తాయి, ఓకే 100% వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే నాకు అంటే మెయిన్గా ఇదంతా ఎందుకంటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఎవరు లేరు, నేను నా బాబు భార్యని అంతే. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత లేకుంటే రేపు పొద్దున ఏమైనా మిస్హ్యాండ్లింగ్ జరిగితే హూ ఇస్ ద గ్యారంటీస్ మై ఫ్యామిలీ, దట్ ఈస్ మెయిన్ ఇష్యూ నాది. అంటే లైక్ మిస్అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నాకేమైనా అయింది అనుకోండి, ఓకే, ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికి కావాల్సిందే. అది ఇట్లా ఎందుకు అనుకుంటారు? నెగిటివ్గా ఎందుకు అనుకుంటారు? నెగిటివ్ అని కాదు అక్కడ. ఇప్పుడు అందరం వచ్చింది పోవడానికే. పోయినప్పుడు ఇప్పుడు జనరల్గా ఏంటంటే సాధారణ వ్యక్తులు అయితే పోవడానికి అయితే మీ ఏదో ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వైఫ్ ఉంది అనుకోండి, ఏమన్నా అయినా కానీ వాళ్ళు తను ఏమో జాబ్ చేసుకుంటే సంథింగ్ చేయగలుగుతుంది, తను ఏం చేయగలుగుతుంది? యా, ఇప్పుడు నా బాబు పెద్దగా అయితే ఓకే, లక్కీగా దానికి తన జాబ్ వచ్చి తను సెటిల్ అయితే ఓకే. అంతకన్నా ముందు ఏమన్నా జరిగితే ఎవరికి మన చేతి మన లైఫ్ మన చేతిలో లేదు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. అప్పుడు ఏమన్నా అయితే హూ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యా మై ఫ్యామిలీ. కానీ అన్నీ ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే కొంచెం కానీ భయం అనిపిస్తుంది. దట్ ఈస్ ట్రూ. బట్ ఫ్యామిలీకి కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏమైనా కష్టపడుతుందంటే వీళ్ళ గురించి, వీళ్ళకి ఏం కావద్దని ఉద్దేశంతోనే. ఆ టైంలో మనకు ఏమన్నా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక థాట్ వస్తుంది కదా, అప్పుడైనా ఏదో ఒక రోజుకి వస్తుంది. ఆ టైం సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా భయం పడుతుంది. అందుకే నేను చాలాసార్లు గవర్నమెంట్కి కానీ ఏమన్నా మాకు ఒక పర్మనెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ ఉపాధి కల్పిస్తే. ఎన్నో ఉంటాయి హ్యాండిక్యాప్డ్ కోటాలు, దాంట్లో చదివిండు తను, ఏదో ఒక జాబ్ తన చదువుకు అవకాశం ఇచ్చిస్తే ఆయనకు కూడా లైఫ్ లాంగ్ కొంచెం ఒక ఉపాధి, మంచి ఉపాధి ఉంటుంది కదా ఇస్తే. సో దాని గురించి ఏమైనా ట్రై చేస్తూ ఉన్నారా? ఎవరెవరికో ఇస్తారు. కలిసాను, చేశాను. కానీ ఇక ఆయనకి ఏంటంటే లెటర్లు ఇవ్వమంటారు. కానీ నేను లెటర్లు ఇస్తేనేది ఇప్పుడు లెటర్ల మీద నేను ఎవరో తెలియదు, నా పేరు తెలిసినంత మాత్రాన నేను ఇలా ఉంటాను తెలియదు. అవునా? నేను మీతో చాణక్య ఎట్లా ఉంటాడో నేను ఇమాజిన్ చేసుకోలేను. నువ్వు శూలాల అంటే నా గొంతుని అలా మామూలుగా మీ పర్సన్ లాగా ఉంటారు అనుకుంటారు. కానీ చూసిన తర్వాత నేనేందో మీకు తెలుస్తుంది, మీరేందో నాకు తెలుస్తుంది. అట్లా ఫేస్ టు ఫేస్ కలవడానికి అవకాశాలు దొరకట్లేదు. ఆ అవకాశం కోసం వెతుకుతున్నాను. ఒక్కసారి ఒక 1 minute కలిసిన చాలు నాకు. ఓకే, కానీ దొరుకుతుందేమో తొందరలో, నాకు అదే అనిపిస్తూ ఉంది. కంపల్సరీ దొరకాలని కోరుకుంటా. మీరు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి. అండ్ గవర్నమెంట్ కోట సంబంధించి ఈ దివ్యాంగుల కోటాలో ఏదైనా కానీ ఉద్యోగం కాకపోయినా కానీ పెన్షన్ కానీ ఇలాంటిది ఏదైనా వస్తుందా? పెన్షన్ వస్తుంది, 4,000 రూపీస్ వస్తుంది. కానీ అవుడు సర్వే 4,000 హైదరాబాద్. జస్ట్ ఇట్స్ నార్మల్ థింగ్ అట్లా అదే చెప్తాను నేను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ముర పెట్టుకునేది అదొకటే, మీరు ఓన్లీ పెన్షన్ ఇవ్వకుండా ఉపాధులు ఇవ్వండి కదా. చాలామంది రిటైర్మెంట్ జాబ్లు అయినా కానీ వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకే ఓవర్ టైం ఇచ్చి అవుట్ సోర్సింగ్ లెక్క చేసి వాళ్ళకి డబుల్ జీతాలు ఇచ్చే బదులు వాళ్ళ 50% మా లాంటి వాళ్ళకి ఇవ్వండి కదా. మా వాళ్ళు ఇంకా 10 ఫ్యామిలీలు బాగుపడతాయి కదా. మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. ఈ పలానా ప్రభుత్వం వచ్చినప్పుడు పలానా వ్యక్తికి ఇస్తే బాగుంది, ఇలాంటి వ్యక్తికి ఇట్లా జీవితం ఇట్లా మంచిగా లైఫ్ మంచిగా అయిపోయింది అన్నది ఎందుకు ప్రభుత్వంకు ఆ ఆలోచన వస్తలేదో అసలు అర్థమవుతలేదు. ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మా. కానీ అన్న గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. మీలాంటి మీరు ఒక లైఫ్లో ఒక దాని గురించి ట్రై చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక MBAనో ఏం చేయాలో నాకు తెలియదు, గోల్డ్ మెడలిస్ట్ అనుకోండి ఎగ్జాంపుల్. మీకు జాబ్ రాలేదు, నీ తోటి ఫ్రెండ్స్ కానీ అరే నువ్వు గోల్డ్ మెడల్ చేస్తూ నీకే జాబ్ రాలేదు, నేను ఎందుకు గోల్డ్ మెడల్ ఎందుకు చదవాలి అన్న ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంతగానో కష్టపడ్డా, నిజంగా నా తోటి దివ్యాంగులే అన్న ఇంతగానో కష్టపడి ఇంత కదా పేరుంది పబ్లిక్లో, ఇంత ఫేత్ ఉంది, నిన్నే గవర్నమెంట్ ఆదుకుంటలేదు, మేము చదివి మేమేం చేయాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. నిజమన్నా, మీరు ఇలా చెప్తూ ఉంటే మాకు కూడా అనిపిస్తుంటారు అది కరెక్టే కదా. మరి అంటే ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మరి వాళ్ళు మారుతూ ఉంటారు. మారడానికి మార్గం కావాలి కదా. అదే చెప్తున్నా, మరి ఆ మార్గం ఎక్కడికి తేవాలి? ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం 10 అడుగులు వేస్తే ఇంకొక రావాలంటే దట్ ఈస్ సెల్ఫిష్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు మీరు అన్ని పక్కన మంది పరదాలు వేసుకుంటా ఈ కండిషన్స్ అంటే అవుట్ సర్వే. ఎనీవేస్ అయితే వస్తుంది అవకాశం, ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ మా మీడియా సైడ్ నుంచి కూడా మా ప్రయత్నాలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మేము చేస్తామని కూడా మనం స్ఫూర్తిగా చెప్తున్నాము. శివలాలన్నా
ఏంటంటే గవర్నమెంట్కి అయితే ఒక విన్నపంలో మీరు చెప్తూ ఉన్నారు. అవును. సో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2 ప్రభుత్వాలు కోరుకునేది ఒకటి, మాలాంటి దివ్యాంగులు ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా టాలెంట్ని గుర్తించి ఏదో ఒక విధంగా ఏదో ఒక ఉపాధి కల్పిస్తే మాతోని కాకుండా మాతోటి ఉన్న చాలామంది కుటుంబాలు బాగుపడతాయి. ఇంకొక విధంగా ఏంటంటే మీరు ఏ జాబ్లో సెట్ కారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టిస్ట్ తీసుకుంటున్నాను. ఆర్టిస్ట్లో బస్ స్టాండ్లో కంట్రోలర్ ఉంటారు, దానిని మేము చేయగలుగుతాము. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి. మీరు ఎంత జీతం అయితే పే చేస్తున్నారో దాంట్లో 50% ఇచ్చినా ఒక ఫ్యామిలీ ఆదుకున్నట్టు అవుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మాలాంటి దివ్యాంగులకి మంచి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే. సో మీ విన్నపం అనేది ఇక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్కి మా తరపు నుంచి కూడా రీచ్ అవ్వాలని మా వంతు ప్రయత్నం అనేది కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. ఇంతసేపు మీ విషయాలు కానీ బోల్డెన్ విశేషాలు కూడా చెప్పారు. ఎంతోమందికి మీ యొక్క జర్నీ అనేది కూడా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అండ్ దంపతులుగా మీరిద్దరైతే మీరు చెప్పిన మాటలు కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆదర్శ దంపతులని పర్ఫెక్ట్ నిర్వచనం ఎవరు ఏ విషయం అంటే ఏ టైంలో చెప్పారో కానీ అది పర్ఫెక్ట్ నిర్వచనం. ఎవరు చెప్పలేదు ఇంతవరకు అయితే. యా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా